ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇరాన్ యుద్ధం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను డైరెక్ట్ గా ఇటు మిసైల్స్ తోనో లేదా సైన్యంతోనో దెబ్బతీయటం లేదు, కానీ మనం రోజు వాడే ఒక ముఖ్యమైన దాని ద్వారా గట్టిగా కొడుతుంది. అదే మన బండిలో పోయించే పెట్రోల్ ధర. కేవలం ఒక్క వారంలోనే మన ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు ఏకంగా 2 సార్లు పెరిగాయి. ఫ్రెండ్స్, మిడిల్ ఈస్ట్ లో టెన్షన్లు పెరగటం, ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర సప్లై ఆగిపోతుందేమన్న భయాలతో గ్లోబల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కదా. ఇంతకు ముందు లీటర్ కు ₹3 పెంచగా ఇప్పుడు వచ్చిన తాజా పెంపుతో గత 4 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రీటైల్ ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరినాయి. అయితే దీని ఎఫెక్ట్ కేవలం పెట్రోల్ బంక్ దగ్గర ఆగిపోలేదు. ఫ్రెండ్స్, ఫ్యూయల్ రేట్లు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరిగితే కిరాణా సరుకుల దగ్గర నుండి ఇంట్లో వాడే వస్తువుల వరకు ప్రతిదీ భారమైపోతుంది. దీనివల్ల మన ఇంటి బడ్జెట్ టైట్ అయిపోతుంది. సామాన్యుడిపై ఈ ఆర్థిక ఒత్తిడి నిజంగానే చాలా దారుణంగా ఉంది. సరిగ్గా ఈ పరిస్థితులే మన ఇండియన్ ఫ్యామిలీస్ ను ఇన్నాళ్లు వాయిదా వేస్తున్న ఒక పెద్ద నిర్ణయం వైపు నెడుతున్నాయి. అదే ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు మారే సమయం వచ్చేసింది అని. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ భారాన్ని తట్టుకోలేక పట్టణాల్లోని ప్రతి కుటుంబం ఇంట్లో కనీసం ఒక్క ఎలక్ట్రికల్ వెహికల్ అయినా ఉండాలనే ఆలోచన వైపు అడుగులు వేస్తున్నాయి. మరి ప్రజల్లో వస్తున్న ఈ మార్పును అండ్ ఈవీలకు పెరగబోతున్న ఈ భారీ డిమాండ్ ను క్యాచ్ చేసుకోవడానికి అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ తో దూసుకుపోతున్న 4 ఈవీ స్టాక్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. మన లిస్ట్ లో మొదటి స్టాక్ మనందరికీ ఎంతో ఇష్టమైన స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం అండ్ టాటా గ్రూప్ కు చెందిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ టీఎంపీవీ ఇటీవలే ఒక స్ట్రాటజిక్ రీస్ట్రక్చరింగ్ తర్వాత ఇది ఇప్పుడు దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ అయిన ఐసీఈ అండ్ ఈవీ 2 సెగ్మెంట్లు అండ్ లగ్జరీ బ్రాండ్ అయిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ ని కలిపి ఒక స్వతంత్ర కంపెనీగా ఆపరేట్ చేస్తుంది. పెరుగుతున్న ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ సెక్టార్ లో ఇది 3వ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. కానీ ఈవీ విషయానికి వస్తే మాత్రం FY26 లో ఏకంగా 40.2% మార్కెట్ షేర్ తో టాటా మోటార్స్ ఈ సెగ్మెంట్ లో అన్డిస్ప్యూటెడ్ లీడర్ గా కొనసాగుతుంది. ఈ ఏడాది వీరికి ఈవీ బిజినెస్ ఒక బిగ్గెస్ట్ గ్రోత్ డ్రైవర్ గా నిలిచింది. ఫ్రెండ్స్, FY25 లో 64,300 యూనిట్లుగా ఉన్న వార్షిక ఈవీ సేల్స్ FY26 నాటికి 43.3% జంప్ అయ్యి 92,200 యూనిట్లకు చేరాయి. కేవలం Q4 FY26 లోనే వీరు 26,900 ఈవీలను అమ్మి ఇండియాలో ఎలక్ట్రికల్ కార్లకు ఉన్న విపరీతమైన డిమాండ్ ను ప్రూవ్ చేశారు. ఫ్యూచర్ కోసం వీరి సబ్సిడరీ అయిన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ద్వారా వేసిన అగ్రెసివ్ ప్లాన్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఫైనాన్షియల్ 30 నాటికి మరో 5 సరికొత్త ఈవీ మోడల్స్ ను మార్కెట్ లోకి లాంచ్ చేయనున్నారు. రాబోయే ఏళ్లలో 40-45% రేంజ్ లో ఈవీ మార్కెట్ షేర్ ను స్థిరంగా మెయింటైన్ చేయడమే వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. FY25 అండ్ FY30 మధ్యలో కొత్త టెక్నాలజీలు ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసం ఏకంగా 16,000 కోట్ల నుండి 18,000 కోట్ల భారీ క్యాపాసిటీని పెట్టనున్నారు. ముఖ్యంగా మన మేక్ ఇన్ ఇండియా లోకలైజేషన్ ను భారీగా పెంచుతున్నారు. ఇప్పటికే టైర్ 3 లెవెల్లో 50% పైగా దేశీయంగానే తయారవుతున్నాయి. అండ్ ఛార్జింగ్ విప్లవం అండి. ప్రజల్లో ఉన్న ఛార్జింగ్ టెన్షన్ పోగొట్టడానికి థర్డ్ పార్టీ ఆపరేటర్లతో కలిసి 2030 నాటికి 1 లక్ష పబ్లిక్ ఛార్జర్లు సహా ఏకంగా 1 మిలియన్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే ఇండియాలో ప్రతి సామాన్యుడు ఈవీ వాడేలా చేయడంలో అండ్ మార్కెట్ లీడర్ గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడంలో టాటా మోటార్స్ ఎవరికి అందనంత వేగంగా దూసుకుపోతుంది. లాంగ్ టర్మ్ ఈవీ గ్రోత్ కోసం చూసే ప్రతి ఇన్వెస్టర్ వాచ్ లో ఉండాల్సిన డెఫినెట్ స్టాక్ ఇది. మన లిస్ట్ లో రెండో స్టాక్ హీరో మోటార్ కార్ప్. వరుసగా 24 ఏళ్లుగా మోటార్ సైకిళ్లు అండ్ స్కూటర్ తయారీ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా రికార్డు సృష్టించిన హీరో మోటార్ కార్ప్ ఇన్నాళ్లు పెట్రోల్ బండ్తో మార్కెట్ లో వెళ్ళి దిగ్గజం ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు కూడా అదే వేగంతో అడుగులేస్తుంది. వీరికి ఉన్న బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ సిటీ లో ఉన్న తమ అత్యాధునిక ప్లాంట్ లో అడ్వాన్స్డ్ బ్యాటరీ ప్యాక్లను అండ్ తమ సొంత బ్రాండ్ విడా ఎలక్ట్రికల్ స్కూటర్లను తయారు చేస్తున్నారు. దీని ద్వారా ఈవీ సెగ్మెంట్ లో తమ పట్టును బలంగా మార్చుకుంటున్నారు. హీరో మోటార్ కార్ప్ CEO హర్షవర్ధన్ చితాలా గారి మాటల ప్రకారం భవిష్యత్తు కోసం కంపెనీ భారీ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ అండ్ పెట్టుబడుల ప్లాన్స్ ను సిద్ధం చేసింది. మన దక్షిణ భారతదేశంలో 2వ గ్లోబల్ పార్ట్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ఏకంగా 700 కోట్ల పైగా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఈ మెగా ఫెసిలిటీ ద్వారా వారి విడి భాగాలు అంటే పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ వ్యాపారం పెరగటమే కాకుండా గ్లోబల్ సప్లై కెపాసిటీ కూడా విపరీతంగా పెరగబోతుంది. రాబోయే రోజుల్లో తమ ఈవీ వ్యాపారాన్ని భారీగా స్కేల్ చేయడం పైనే హీరో మోటార్ కార్ప్ పూర్తిగా ఫోకస్ పెట్టింది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో పెడుతున్న పెట్టుబడుల సాయంతో FY27 నాటికి తమ ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరుగుతుందని కంపెనీ భావిస్తుంది. ఈవీ స్పేస్ లో వీరి ప్లాన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కంపెనీ తమ కెపాసిటీ అంటే ఈవీ కెపాసిటీ ఎక్స్పాన్షన్ దాదాపు పూర్తి చేసిన దశలో ఉంది కదా. దీని వల్ల గత త్రైమాసికంలో పోలిస్తే ఉత్పత్తి ఏకంగా 50% పెరగనుంది. ఇప్పటికే తమ ఈవీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 15,000 నుండి 25,000 యూనిట్లకు స్కేల్ చేసిన ఈ కంపెనీ ఈ ఏడాది ముగిసేలోగా దాన్ని ఇంకా డబుల్ అంటే రెట్టింపు చేయాలని ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా రాబోయే క్వార్టర్స్ లో మరో రౌండ్ ఎక్స్పాన్షన్స్ కూడా జరగబోతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇటు పెట్రోల్ 2 వీలర్స్ బేస్ ఉంచుకుంటానే మరో పక్క ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ డబుల్ చేస్తూ అగ్రెసివ్ గా దూసుకుపోతున్న హీరో మోటార్ కార్ప్ ఈవీ రెవల్యూషన్ క్యాష్ చేసుకోవాలనే ప్రతి ఇన్వెస్టర్ వాచ్ లిస్ట్ లో
ఉండాల్సిన అద్భుతమైన స్టాక్. మన లిస్ట్ లో మూడవది ఏథర్ ఎనర్జీ. మన బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ ఏథర్ ఎనర్జీ 2013లో ఐఐటి మద్రాసు పూర్వ విద్యార్థులైన తరుణ్ మహతా అండ్ స్వప్నిల్ జైన్ ప్రారంభించిన ఈ కంపెనీ ఇండియాలో స్మార్ట్ ఈవీ సెగ్మెంట్స్ కు ట్రెండ్ సెట్టర్ గా పేరు తెచ్చుకుంది. ఎలక్ట్రికల్ స్కూటర్లు, బ్యాటరీ ప్యాక్లు అండ్ వాటికి కావాల్సిన సాఫ్ట్వేర్ ను వీరు ఇన్హౌస్ లోనే డిజైన్ చేసి తయారు చేస్తారు. ఫ్రెండ్స్, రాబోయే రోజుల కోసం ఏథర్ ఎనర్జీ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పాన్షన్స్ ప్లాన్స్ ను సిద్ధం చేసింది. అవేంటంటే ఈ ఏడాది చివరిలో కొత్త ఈఎల్ స్కూటర్ ప్లాట్ఫామ్ ను లాంచ్ చేయబోతున్నారు. ఇందులో ఏథర్ ఛార్జ్ డ్రైవ్ కంట్రోలర్ అండ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీలు ఉండబోతున్నాయి. రెండో ఫీచర్ ఏంటంటే ఈ ఈఎల్ ప్లాట్ఫామ్ ద్వారా ముఖ్యంగా స్టీల్ ఫ్రేమ్స్, సింపుల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ ఎక్కువ లోకలైజేషన్ తో తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన ప్రొడక్ట్ ఇచ్చేలా డిజైన్ చేయబడింది. అండ్ ఇప్పటికే ప్రీమియం అండ్ మాస్ ప్రీమియం బండ్లతో దూసుకుపోతున్న ఈ కంపెనీ ఇప్పుడు ఆ పోర్ట్ఫోలియోను కంటిన్యూ చేస్తానే 1,00,000 నుండి 1,00,000 ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లోకి అగ్రెసివ్ గా ఎంటర్ అవుతుంది. అండ్ మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లో నిర్మిస్తున్న తమ సరికొత్త ఫ్యాక్టరీ 3.0 ద్వారా మ్యానుఫాక్చరింగ్ భారీగా పెంచబోతున్నారు. దీని ఫేజ్ 1 ప్రొడక్షన్ Q3 FY27 నాటికి ప్రారంభం కానుంది. అండ్ ఈ ఫ్యాక్టరీ 3.0 ఫేజ్ 1 ద్వారా ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్ ఉత్పత్తి సామర్థ్యం యాడ్ అవుతుంది. 2 ఫేజులు పూర్తయ్యేసరికి వీరి మొత్తం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 1.42 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుంది. మేనేజ్మెంట్ అంచనాల ప్రకారం ఈ సరికొత్త ఈఎల్ ప్లాట్ఫామ్ అండ్ ఫ్యాక్టరీ 3.0లే రాబోయే FY27 అండ్ FY28 సంవత్సరాలకు ఏథర్ ఎనర్జీకి బిగ్గెస్ట్ గ్రోత్ డ్రైవర్స్ గా మారబోతున్నాయి. ఫ్రెండ్స్, సింపుల్ గా చెప్పాలంటే కొత్త బడ్జెట్ మోడల్స్ అండ్ భారీ మ్యానుఫాక్చరింగ్ ప్లాన్స్ తో ఏథర్ ఎనర్జీ మార్కెట్ షేర్ ను లాగేసుకోవడానికి రెడీ అవుతుంది. ఈవీ సెక్టార్ ను ట్రాక్ చేసే ప్రతి ఒక్క రాడార్ లో ఈ కంపెనీ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఫ్రెండ్స్, ఈ రోజు మన లిస్ట్ లో చివరిది మన అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ. ఆటోమేటివ్ బ్యాటరీ తయారీలో దేశంలో లీడర్ గా ఉన్న అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ, గతంలో దీన్ని మనం అమర్ రాజా బ్యాటరీస్ అని పిలుచుకున్నాం కదా. ఇప్పటి వరకు నార్మల్ బ్యాటరీలను వెళ్ళిన ఈ సంస్థ ఇప్పుడు భవిష్యత్తు మొబిలిటీ అండ్ పారిశ్రామిక అవసరాల కోసం లిథియం అయాన్ ఎకో సిస్టమ్ లోకి అత్యంత వేగంగా విస్తరిస్తుంది. వీరి ప్రస్తుత పోర్ట్ఫోలియో చూసుకుంటే లైట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండ్ టెలికాం సెక్టార్ కు కావాల్సిన లీ అయాన్ సెల్స్, బ్యాటరీ ప్యాక్లు అండ్ ఛార్జింగ్ సొల్యూషన్స్ అందిస్తున్నారు. వీరు ఇప్పటికే లేటెస్ట్ టెక్నాలజీ అయిన LFP లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అండ్ NMC నికెల్ మ్యాంగనీస్ కోబాల్ట్ 2 రకాల కెమిస్ట్రీలను ఉపయోగించి అనేక OEM కంపెనీలకు లిథియం బ్యాటరీ ప్యాక్లను సప్లై చేస్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, తన సబ్సిడరీ అయిన అమర్ రాజా అడ్వాన్స్డ్ సెల్ టెక్నాలజీస్ ద్వారా సెల్ మ్యానుఫాక్చరింగ్ రంగంలో వీరు చాలా బలంగా ముందడుగేస్తున్నారు. భవిష్యత్ ఈవీ బ్యాటరీల కోసం వీరు వేసిన మాస్టర్ ప్లాన్స్ ఏంటంటే మొదటిగా బల్క్ ప్రొడక్షన్. 2027 నాటికి లిథియం అయాన్ సెల్స్ భారీ ఉత్పత్తిని ప్రారంభించాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కనుక జరిగితే ఇండియాలో భారీ స్థాయిలో దేశీయ సెల్ మ్యానుఫాక్చరింగ్ చేస్తున్న అతి కొత్త కంపెనీల్లో అమర్ రాజా ఒకటిగా నిలుస్తుంది. 2 భారీ క్యాపెక్స్ అండి. లిథియం అయానీ బ్యాటరీ రీసెర్చ్ కోసం అండ్ తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి రాబోయే 10 ఏళ్లలో ఏకంగా 9,500 కోట్లు పెట్టనట్టుగా కంపెనీ ఇప్పటికే ప్రకటించేసింది. 3 కెపాసిటీ పెంపు. తన ఎనర్జీ స్టోరేజ్ వ్యాపారాన్ని త్వరలో 1 గిగావాట్ సామర్థ్యం నుండి 2 గిగావాట్ పెంచాలని చూస్తున్నారు. 3 మెగా గిగా ఫ్యాక్టరీ. అన్నింటికంటే ముఖ్యంగా FY30 నాటికి ఏకంగా 16 గిగావాట్ కెపాసిటీ ఉన్న ఒక భారీ గిగా సెల్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఫైనల్ గా కస్టమర్ బేస్. బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ ద్వారా కొత్త మొబిలిటీ అప్లికేషన్స్ లో ఎంటర్ అవుతూ మరింత మంది బ్రాడ్ OEM కస్టమర్స్ ను తమ ఖాతాలో వేసుకోవాలని చూసుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ ఏవీ ఇండస్ట్రీ అంతా లిథియం అయాన్ బ్యాటరీల పైన ఆధారపడి ఉంటుంది కదా. అందులో ఇంత అగ్రెసివ్ గా వేల కోట్ల పెట్టుబడులు, గిగా ఫ్యాక్టరీలతో దూసుకుపోతున్న అమర్ రాజా ఈవీ భూమ్ ను క్యాచ్ చేసుకోవాలనే ఇన్వెస్టర్స్ కు ఒక అద్భుతమైన ఆప్షన్. ఫ్రెండ్స్, ఒక మాట అండి, ఇటు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మెరుగైన ఛార్జింగ్ సదుపాయాలు అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగంతో ఇండియాలో ఈవీ రంగం రాకెట్ లో దూసుకెళ్తుంది. దీనికి తోడు FAME మేక్ ఇన్ ఇండియా స్కీమ్స్ దేశీయ మ్యానుఫాక్చరింగ్ కు మరింత బూస్ట్ ఇస్తున్నాయి. 2030 నాటికి మన గవర్నమెంట్ టార్గెట్ మైండ్ బ్లోయింగ్ అవును ఫ్రెండ్స్. ప్రైవేట్ కళ్ళలో 30%, కమర్షియల్ వెహికల్స్ లో 70%, మన బస్సుల్లో 40%, 2-3 వీలర్స్ లో ఏకంగా 80% ఈవీలే ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రాబోయే కొన్నేళ్లలో మన రోడ్లపై ఏకంగా 8 కోట్ల ఈవీలు తిరగబోతున్నాయి. ఇలాంటి సూపర్ గ్రోత్ ఉన్న టైంలో అగ్రెసివ్ ఎక్స్పాన్షన్స్ తో బ్యాటరీలు, ఛార్జింగ్ ఇన్ఫ్రాపై భారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న క్వాలిటీ ఈవీ స్టాక్స్ రాబోయే రోజుల్లో మార్కెట్ నేలటం ఖాయం. సో ఆ స్టాక్స్ ను ఎప్పటికప్పుడు మీ అనాలిసిస్ రిపోర్ట్ లో ఉంచుకొని సరైన టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉండండి. మరి ఈ స్టాక్స్ పై మీ ఒపీనియన్ ఏంటో, మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్ ఉందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం అండ్ హైప్ మాత్రం అసలు మర్చిపోకండి. మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.